సోషల్ మూమెంట్స్ ఇన్ అవర్ టైమ్స్ అంటే ఇప్పుడు మన టైంలో జరుగుతున్నటువంటి సోషల్ మూమెంట్స్ ఏ ఉన్నాయో అది ఈ లెసన్లో మనం చూస్తాము. ఫస్ట్, వాట్ ఈజ్ సోషల్ మూమెంట్? అసలు సోషల్ మూమెంట్ అంటే ఏంటి? జనరల్గా మన సొసైటీలో కొన్ని డిస్క్రిమినేషన్స్ అనేవి జరుగుతున్నాయి. వాటి మీద లేదు సమాజ మార్పు కోసం జరిగే మూమెంట్స్ ఇవి. ఏ సోషల్ మూమెంట్ ఈజ్ ఏ క్లోజ్లీ ఆర్గనైజ్డ్ ఎఫర్ట్ by large group of people to achieve a particular goal, typically a social or political one. So ఒకసారి చూస్తే a social movement is a loosely organized, not tightly organized effort by a large group of people to achieve a particular goal, typically a social or political one. For example, human rights movements in యుఎస్ఎస్ఆర్, అలాగే ఇంకా చూసుకుంటే మార్టిన్ లూథర్ కింగ్ మూమెంట్ ఇన్ అమెరికా ఫర్ బ్లాక్ పీపుల్ రైట్స్. నల్ల జాతీయులకు అక్కడ జరుగుతున్నటువంటి డిస్క్రిమినేషన్ని యాంటీగా ఆయన చేసినటువంటి సోషల్ మూమెంట్ కూడా మనం చూడొచ్చు. అలాగే యాంటీ న్యూక్లియర్, యాంటీ వార్ మూమెంట్స్, గ్రీన్ పీస్ మూమెంట్స్, these are another examples for social movements. Now, social movements and its background. ఈ సోషల్ మూమెంట్స్కి ఉండేటటువంటి ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ చూస్తే అసలు ఎందుకు ఈ సోషల్ మూమెంట్స్ అనేవి వచ్చాయి ఏంటన్నది చూస్తే, ది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది 20th century, great wars, revolutions, emergence of German fascism, Italy Nazism, Soviet socialism, Western liberalism and national liberation movements. ఇవన్నీ ఫస్ట్ 20th century ఫస్ట్ హాఫ్ ఆఫ్లోనే ఇవన్నీ వచ్చాయి. సో తర్వాత చూసుకుంటే ఆఫ్టర్ ద సెకండ్ వరల్డ్ వార్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ గాట్ ఇండిపెండెన్స్. సో కాలనీస్ అన్నీ, సెమీ కాలనీస్ అన్నీ కూడా గాట్ ఇండిపెండెంట్ కంట్రీస్గా చేంజ్ అయ్యాయి. సో లైక్ ఇండియా, చైనా, ఇండోనేషియా, నైజీరియా అండ్ ఈజిప్ట్ బై 1950, మిడ్ 1950 వీటన్నిటికీ ఇండిపెండెన్స్ అనేది వచ్చేసింది. సో ఆఫ్టర్ 1950 దేర్ వాజ్ ఏ న్యూ ఎరా బిగెన్. అక్కడ నుండి ఒక న్యూ ఎరా అనేది స్టార్ట్ అయింది. సో ఇన్ దిస్ న్యూ ఎరా ఏం జరిగిందంటే, ఎకనామిక్ గ్రోత్ అండ్ ప్రాస్పరిటీ అనేది చాలా ర్యాపిడ్ గ్రోత్ అనేది వచ్చింది, ఎకనామిక్ గ్రోత్కి ప్రాస్పరిటీకి. సో బిసైడ్స్ దీస్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ప్రాస్పరిటీ, ఈ ఎకనామిక్ గ్రోత్ ఎక్కడైతే డబ్బులు బాగా పెరిగాయి, ప్రాస్పరిటీ పెరిగిందో దానికి బిసైడ్స్గా ఏం జరిగిందంటే, మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ గాట్ గ్రోయింగ్ టెన్షన్స్ ఇన్ మెనీ కంట్రీస్. సెక్షన్స్ ఆఫ్ సొసైటీస్ విచ్ హ్యాడ్ లాంగ్ బీన్ డెనైడ్ ఈక్వల్ రైట్స్ కేమ్ అవుట్ అసెర్టింగ్ దేర్ రైట్స్. ఒకవైపు ఎకనామికల్ గ్రోత్ బాగానే ఉంటే దానికి పక్కనే టెన్షన్స్ అనేవి పెరిగిపోయి, అలాగే ఈక్వల్ రైట్స్, పీపుల్ మధ్య డిస్క్రిమినేషన్, బ్లాక్ అండ్ వైట్ పీపుల్ అని, తర్వాత వెస్ట్ కంట్రీస్, ఈస్ట్ కంట్రీస్ అని, ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి డిస్క్రిమినేషను. అంటే రైట్స్ డెనైడ్, ఈక్వల్ రైట్స్ అనేది మన రైట్స్ మనకు రాకుండా డెనై చేయడం అన్నది జరిగింది. సో దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సోషల్ మూమెంట్స్. నౌ మూవింగ్ ఇన్ టు గ్రీన్ పీస్ మూమెంట్ ఇన్ యూరోప్లో గ్రీన్ పీస్ మూమెంట్ అనే ఎన్విరాన్మెంట్ మూమెంట్ ఎలా వచ్చిందన్నది చూద్దాం. ఇన్ 1971 అగెనిస్ట్ ది అమెరికన్ అండర్ వాటర్ న్యూక్లియర్ టెస్ట్స్ నియర్ అలస్కా దగ్గర యాటమ్ బాంబ్స్ టెస్ట్స్ అనేవి అండర్ వాటర్లో జరుగుతున్నాయని తెలిసి
volunteers set out in a small ship to the rest area to protest nuclear tests, who was named Greenpeace, and this eventually became the name of the movement. అమెరికాలో అలస్కా దగ్గర అండర్ వాటర్లో న్యూక్లియర్ టెస్ట్స్ వెపన్స్ టెస్ట్ జరుగుతున్నాయని తెలిసి కొంతమంది ఎన్విరాన్మెంటలిస్టులు అందరూ కలిసి ఒక షిప్లో కలిసి దాన్ని ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళారు. ద షిప్ నేమ్ ఈజ్ గ్రీన్ పీస్. సో దట్ మూమెంట్ ఈజ్ ఆఫ్టర్ డేస్ ఇట్ వాస్ కాల్డ్ యాజ్ గ్రీన్ పీస్ మూమెంట్. దాన్నే గ్రీన్ పీస్ మూమెంట్గా మనం పిలవడం జరిగింది. సో దిస్ ఈజ్ ద స్టోరీ అబౌట్. నౌ దిస్ గ్రీన్ పీస్ మూమెంట్ spreaded all over the world, and it was established its headquarters in Amsterdam. హాలండ్లో ఆమ్స్టర్డామ్ అనే ఒక సిటీలో దీని హెడ్ క్వార్టర్స్ని బిల్డప్ చేసుకున్నారు. నౌ ఇట్ వాస్ బికమ్ an important international non-governmental organization. Today it was fought against the pollution. So why this was fought on against the pollution? Because now this pollution causes depletion of protective ozone layer. పొల్యూషన్ వల్ల ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్ అనేది తగ్గిపోతుంది, ఓజోన్ లేయరే తగ్గిపోతుంది. సో డ్యూ టు ద depletion of the ozone layer, the average temperature of the earth has been increasing steadily. Due to the pollution, ఓజోన్ లేయర్ డిప్లేషన్ అవుతుంది, తగ్గిపోతుంది. ఆ డిప్లేషన్ వల్ల టెంపరేచర్ అనేది ఎర్త్ టెంపరేచర్ పెరిగిపోయి దిస్ కాజెస్ మెల్టింగ్ ఆఫ్ ఐస్ ఇన్ ద పోల్స్ దగ్గర ఐస్ అనేది మెల్ట్ అవుతుంది. సో డ్యూ టు దిస్ మెల్టింగ్, in future most of the cities in the coastal areas were submerged. ఆ సిటీస్ అన్నీ మునిగిపోయే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో టు ప్రివెంట్ ది డిప్లేషన్ ఆఫ్ ద ఓజోన్ లేయర్, గ్రీన్ పీస్ మూమెంట్ అనేది దాని మీద వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. గ్రీన్ పీస్ హ్యాస్ టేకెన్ అప్ ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అక్రాస్ మెనీ కంట్రీస్. ఇట్ ఎయిమ్స్ ensuring the ability of the earth to nurture life in all its diversity. With main motto, భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రాణి చక్కగా బ్రతకాలి, దాని లైఫ్ స్పాన్ని అవి ఎంజాయ్ చేయాలి. we do not have any right to deny their rights. వాటి రైట్స్ని మనం ఎవరం కూడా తీసేయడానికి లేదు. ప్రతి ప్రాణికి కొంత హక్కులు అనేవి ఉన్నాయి, వాటిని మనం తీసుకోవడానికి మన చేతిలో ఏమీ లేదు కాబట్టి. సో గ్రీన్ పీస్ మూమెంట్ అనేది వరల్డ్లో డెవలప్మెంట్ జరగాలి, బట్ అది ఒక పొల్యూటెడ్ డెవలప్మెంట్ కాకూడదు. దీనివల్ల మిగిలిన ఎన్విరాన్మెంటల్కి, మిగిలిన డైవర్సిటీకి నష్టం జరిగిన డెవలప్మెంట్ ఉండకూడదు, సస్టైనబుల్ డెవలప్మెంట్ కావాలి అని చెప్పేసి గ్రీన్ పీస్ మూమెంట్ అనేది ఉంది. దిస్ ఈజ్ అబౌట్ గ్రీన్ పీస్ మూమెంట్. థ్యాంక్ యూ.